సర్ గత 3 డేస్ గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను లడ్డూలో వాడారని చెప్పేసి చాలా మంది తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ధృవీకరించారు. ఒక హిందూ భక్తుడిగా మీరేమంటారు? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. గత 3 రోజుల నుండి వస్తున్నటువంటి లడ్డూ విషయంలో క్రితం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము దాని నాణ్యతను చాలా తగ్గించింది. లడ్డు చూడగానే తినాలనిపించే ఒక లడ్డు అది యొక్క స్మెల్ను కూడా లేకుండా ఉండేది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు యొక్క నాణ్యత పెరిగింది. తర్వాత ఆ యొక్క లడ్డు విషయంలో కానీ ఆ యొక్క నెయ్యి విషయంలో కానీ ఆ యొక్క టీటీడీ వర్గం పాలనా వర్గం ఏదైతే ఉందో ఆ యొక్క దానికి అవినీతికి పాల్పడినట్టు అనిపిస్తుంది. ఆ యొక్క అవినీతిని అన్ని వర్గాలు అంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా కలిసి చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఆ యొక్క ఒక్కరితోటి అయ్యేది కాదు ఇది. ఒక శ్రేష్ఠుడైన వాడు ఏదైతే చెప్తాడో ఇతరులు కూడా దాన్నే అవలంబిస్తారు. కాబట్టి ఆ శాఖకు ఎవరైతే ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్పారో ఈ పాలక వర్గం కూడా అదే చేయడం జరిగింది. లడ్డు యొక్క నాణ్యత పోయింది. తర్వాత ఈ యొక్క వేరే ఆయిల్స్ వాడడం వల్ల మన యొక్క సనాతన ధర్మం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే అని అనిపిస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ నాణ్యత అనేది పెంచాలి. ఇంత క్రితం గవర్నమెంట్ చేసినటువంటి పాలకవర్గం చేసినటువంటి దాన్ని ప్రక్షాళన చేయాలి అని కోరుకుంటున్నాను.